మన ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని అంటే ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులని అణచివేసేటువంటి కార్యక్రమం కానీ ఉగ్రవాదులని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లోకి భారీగా ఫైటర్ జెట్లు కదులుతూ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో విన్యాసాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ తీరంలోని ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తోంది. ప్రస్తుతం రాఫెల్, సుఖోయ్ 30, జాగ్వార్, మిరాజ్, మిగ్ ఫైటర్లు రంగంలోకి దిగాయి. ఇవన్నీ కూడా గుజరాత్ తీర ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. వైమానిక సిబ్బందికి నోటం జారీ చేశారు. ఇక్కడ నోటం అని అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా మేబీ మెయిల్, వాట్సాప్, ఇతరత్ర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా మెసేజ్ జారీ చేయడమే దీన్ని నోటం అంటూ ఉంటారు. అయితే వైమానిక సిబ్బంది కూడా నోటం జారీ చేశారు. సో విన్యాసాలు జరిగే ప్రాంత గగనతలం పైన ఆంక్షలు విధించారు. ఇక్కడ వైమానిక సిబ్బంది ఇన్ ద సెన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ ఇతర విమానాలైనా కూడా ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే యుద్ధ విన్యాసాలు చేస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా కొన్ని ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి కాబట్టి వాటి కారణంగా సిగ్నల్ ఇంటరప్షన్స్ కానివ్వండి, ఇతరత్ర సంబంధిత కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ గగనతలం ఎక్కడైతే ఈ విన్యాసాలు జరుగుతున్నాయో ఆ గగనతలం పై నుంచి ఇతర సామాన్యమైనటువంటి సివిలియన్స్ని తీసుకునేటువంటి ఆ ఫ్లైట్స్ అటువైపుగా రాకుండా ఉండాలని చెప్పి నోటం జారీ చేశారు. సో ఇక మరోవైపుగా భారత గగనతలం పైన కూడా పాక్ విమానాలకు నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నిషేధాన్ని ఈ నెల 23 వరకు కూడా పొడిగించింది కేంద్రం. సో మరోసారి ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనడానికి ఇది మరొక సంకేతంగా కనబడుతోంది. సో భారత్, పాకిస్తాన్ మధ్య గుజరాత్ తీర ప్రాంతంలో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. దాని తాలూకా దృశ్యాలను ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవి తాజాగా లైవ్ దృశ్యాలు. అక్కడ నుంచి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమాన రంగంలోకి దిగాయి. మిగ్, మిరాజ్, సుఖోయ్ 300 ఇవన్నీ కూడా రంగంలోకి దిగిపోయాయి. జాగ్వార్ కూడా రంగంలోకి దిగింది. మరోసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగి యుద్ధ విన్యాసాలు చేస్తుందనంటే ఒక్కసారి గమనించండి. గతంలో కూడా యుద్ధ విన్యాసాలు చేసినటువంటి 1-2 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఎయిర్ బేస్లని బూడిద చేసేసాం, టెర్రర్ క్యాంప్స్ని కుప్పకూల్చేసాం. మరోసారి యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయనంటే ఎప్పుడు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. మరోసారి ఉగ్ర చర్యలకి పాల్పడితే డెఫినెట్గా యుద్ధంగానే భావిస్తామని చెప్పి భారత్ చెప్తూ ఉండేనంటే డెఫినెట్గా అంతటి స్థాయిలోనే మరోసారి ఒక ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన భారతదేశం నుంచి ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఎక్సర్సైజెస్ పేరుతో కొంతమంది ఎంపీల బృందాన్ని, సుమారుగా 10 బృందాలని వివిధ దేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేయగలిగాం, ఎటువంటి సక్సెస్ని మనం సాధించగలిగాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఎటువంటి భారత్ పైన దాడిని ఎలా ప్రతీక దాడిగా మనం పాకిస్తాన్ పైన దాడి చేశాం, భారత్లో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు ఏ విధంగా పాల్పడింది, చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ఎంపీల బృందం మొత్తం కూడా పనిచేసి దేశ విదేశాల్లోకి తిరిగి వెళ్ళి భారత్ యొక్క ఎంపీలు చాటి చెప్పారు. అవుట్ రీచ్ ఎక్సర్సైజ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఇప్పటికే కొన్ని టీమ్స్ ఆల్రెడీ వెనుదిరిగిపోయాయి, ఇంకా కొన్ని టీమ్స్ ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, దేశ విదేశాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ కూడా ఇటువంటిదే ఒకటి చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం మలేషియాకు వెళ్ళిపోయి మనం మీరు తినాలే మారి తినాలి అన్నట్టుగా మనం ఒకటే మతం వాళ్ళ మనమంతా కలిసి సహకారం అందించుకోవాలి. భారత్ మా పైన గతంలో ఈ రకమైన దాడి చేసింది, ఇప్పుడు కూడా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసి సింధు జలాల నీళ్ళని మాకు ఏమాత్రం కూడా రాకుండా అడ్డుకుంటుంది, డ్యాముల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తోంది. సో మనమంతా కలిసి భారత్ పైన పోరాడాలి, మనమంతా కలిసి భారత్కు వ్యతిరేకంగా ఉండాలని చెప్పి మలేషియా, ఇండోనేషియా, టర్కీ ఆల్రెడీ మొదటి నుంచి సపోర్ట్ ఇస్తోంది అఫ్కోర్స్. కానీ మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలకి కలే తిరుగుతూ పాకిస్తాన్ ప్రతినిధులు కూడా భారత్కి వ్యతిరేకంగా అక్కడ అనేక ప్రచారాలు చేస్తున్నారు. వారు కూడా ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ భారత్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ని కూల్చేశామని అబద్ధాన్ని, మన దగ్గర జమ్మూ కాశ్మీర్లో కీలకమైన ప్రాంతాలని కుప్పకూల్చేశామని అబద్ధాన్ని, అదంపూర్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి మన S-400ని పేల్చేశామని చెప్పేటువంటి అబద్ధాన్ని, ఇటువంటి అబద్ధాలతోని ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ కలే తిరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి భారత్ బహుశా అందులో భాగంగా అలర్ట్ అయినట్టుగా ఉంది. యుద్ధ విన్యాసాలు చేస్తూ గుజరాత్లో ఒకసారిగా అక్కడి యుద్ధ విన్యాసాలకు సంబంధించి వీడియోల్ని భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. సో ప్రస్తుతానికి గుజరాత్ ఈ రోజున సుమారుగా మధ్యాహ్నం 3:30 నుంచి 9 గంటల వరకు కూడా ఈ యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి. నోటీస్ టు ఎయిర్మెన్. సో నాటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తమకు సంబంధించిన పైలట్స్ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా నోటీస్ పంపించే ప్రయత్నం చేసింది. సో గుజరాత్ తీర ప్రాంతం వైపుగా ఎవరు కూడా రాకండి, అటువైపుగా యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చినటువంటి ఆ సంబంధిత
ఆ యొక్క ఆదేశానుసారం వైమానిక సిబ్బందికి నోటం జారీ చేసింది. ఏవియేషన్ని అలర్ట్ చేశారు. సో దీంట్లో సుఖోయ్ 330, రఫేల్, జాగ్వార్ జెట్స్, తర్వాత మిగ్ ఇవన్నీ కూడా పాల్గొనబోతున్నాయి. సో ప్రజెంట్ సుమారుగా ఈ రఫేల్ యుద్ధ విమానాలు రంగంలో దిగబోతున్నాయి. 3:30 నుంచి సుమారుగా 9 గంటల అంటే సుమారుగా 5 గంటల 30 నిమిషాల పాటుగా కంటిన్యూస్గా యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి. ఈ యుద్ధ విన్యాసాలు చూసి ప్రపంచ దేశాలు మొత్తం నివ్వరిపోతాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి అయితే ముచ్చమటలు పడిపోతాయి. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు స్టిమ్యులేట్ ఎనిమీ టార్గెట్స్ అండ్ టెస్ట్ ద ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ యుద్ధ విన్యాసాలు చేయాల్సి వస్తుంది ఈ సమయానికంటే కనుక ఎనిమీ టార్గెట్స్ని గమనించడం కోసం, అట్ ది సేమ్ టైం ప్రెసిషన్ టార్గెట్స్. నేను పదే చెప్తున్నాను. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి పదే మీకు వినిపించే మాట ప్రెసిషన్ టార్గెట్స్. అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ అర్థం చేసుకోండి. మనం ఒక టార్గెట్కి రీచ్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మనకి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, యూ టర్న్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది చూసారా. ఆ రకంగానే ప్రెసిషన్ టార్గెట్స్ అనేది యుద్ధ సమయంలో వెపన్స్కి, ఆ రఫేల్ యుద్ధ విమానాలకు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, వీటన్నిటికీ ప్రెసిషన్ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. అంటే గూగుల్ నావిగేషన్లో భాగంగానే అందులో ఆ రకంగానే ఇక్కడ ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. అది పక్కాగా వెళ్ళిపోయి లాహోర్లో ఒక ప్రాంతంలో, లాహోర్లో పోష్ ప్రాంతంలో ఒక హైలీ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియాలో ఒక దుర్మార్గుడు సయ్యద్ హఫీజ్ గాడు ఉన్నాడు. వాడిని చంపేసిరా అని చెప్పి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆ రకంగా పక్కాగా పంజాబ్లో లాంచ్ చేసిన మిసైల్ లాహోర్కి వెళ్ళిపోతుంది, పోష్ ప్రాంతానికి వెళ్తుంది. హఫీజ్ సయ్యద్ ఉన్నటువంటి ఆ నివాస ప్రాంతాన్ని టార్గెట్ చేసి అక్కడ మిసైల్ పేలిపోతుంది. అటువంటి ప్రెసిషన్ టార్గెట్స్. అయితే ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేయబోతోంది ఈరోజు 3:30 నుంచి గుజరాత్ తీరంలో అంటే ఇవే ప్రెసిషన్ టార్గెట్స్ని చెక్ చేయబోతోంది. అంటే ఇవి పని చేస్తున్నాయా లేదా, ఎంతలా అక్యురేట్గా ఉన్నాయి, సో ఈ పార్టిసిపేషన్లో ఎంత మేరకు మనం సక్సెస్ సాధించగలుగుతున్నాం అనేటువంటి దాన్ని ఇక టెస్ట్ చేయబోతున్నారు. ఇది స్ట్రాటజికల్గా సెన్సిటివ్ రీజియన్ని కూడా రీఎన్ఫోర్సింగ్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ ఇన్ స్ట్రాటజికల్ సెన్సిటివ్ రీజియన్. కొన్ని సెన్సిటివ్ రీజియన్స్లో కూడా, అందుకే చెప్తున్నాను, మనం టెర్రర్ క్యాంప్స్ టార్గెట్ చేసాం, కేవలం ఆ ఉగ్రస్థావరాలు మాత్రమే కుప్పగూల్చేసాం. బహవల్పూర్లోని జైషీ మహమ్మద్ ఉగ్రస్థావరాన్ని కుప్పగూల్చేయాలనుకుంటే కేవలం ఆ బిల్డింగ్ పైనే మిసైల్ లాంచ్ అయింది, ఆ బిల్డింగ్ పైనే కుప్పగూల్చేసే ప్రయత్నం చేశాం. ఇక మురిత్కేలోని ఆ హఫీజ్ సయ్యద్ సంబంధించినటువంటి లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేయాలంటే పక్కాగా అక్కడే టార్గెట్ చేస్తాం. ఇతర ప్రజల వరకు కూడా ఇబ్బంది కలిగించలేదు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. చాలా ప్రెసిషన్ టార్గెట్స్ని మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, సెన్సిటివ్ ఏరియాస్ని మనం ఎట్లా డీల్ చేస్తున్నాం అనే విషయం పైన ఇప్పుడు ఆ యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయట. ఇక నోటం అంటే మీకు ఇప్పటికే చెప్పాను. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. అంటే ఆల్రెడీ ఆ గుజరాత్ తీర ప్రాంతంలో ప్రజెంట్ విన్యాసాలు 3:30 నుంచి 9 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువైపుగా వచ్చేటువంటి ఏమైనా విమానాలు కనుక ఉంటే, సివిల్ ఏవియేషన్స్ కనుక ఉంటే వారంతా కూడా దారి మళ్లించండి అని చెప్పడం కోసం ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకున్న ఫ్లైట్స్ ఉండే ఉంటాయి, దారి మార్గ మధ్యలో ఉండే ఫ్లైట్స్ ఉండి ఉంటాయి. సో ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకోవాల్సిన ఫ్లైట్స్ ఉండి ఉంటాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని దారి మళ్లించాలి. లేదంటే అటువంటి యుద్ధ విన్యాసాలు జరిగేటువంటి క్రమంలో అక్కడికి సివిల్ ఏవియేషన్ ఫ్లైట్స్ కనుక వెళ్తే కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాకపోతే వాటిని దారి మళ్లించమని చెప్పి ఈ నోటం జారీ చేశారట. సో ప్రజెంట్ గుజరాత్ తీర ప్రాంతంలో 3:30 సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా సుమారుగా 5:30 సమయం వరకు కూడా ఈ యుద్ధ విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు అని అంటే మరోసారి యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయంటే ఇటు టెస్టింగ్లో పాటుగా అటు శత్రు దేశాన్ని మరోసారి భయపెట్టడం కోసమే. సో ఇక్కడ ఒక పోల్ కూడా ఉంది. ప్రధాని మోదీ పీఓకేని స్వాధీనం చేసుకుంటారా అనంటే 88% మంది స్వాధీనం చేసుకుంటారు అని చెప్తున్నారు. 12% మంది అది స్వాధీనం కాదు అంటున్నారు, నో అంటున్నారు. ఇప్పట్లో మాత్రం సాధ్యం కాదు అంటున్నారు. డెఫినెట్గా అది స్వాధీనపరచుకోవాల్సిందే. సమయం పట్టొచ్చు మిత్రమా, శరణమా రణమా అన్నట్టుగా సమయం కోసం అదును చూస్తున్నారే కానీ డెఫినెట్గా అది మాత్రం సాధ్యం కాబోతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫే ఆయన విదేశీ పర్యటన ఉండడంలో భాగంగా ఇరాన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కశ్మీర్కి సంబంధించినటువంటి విషయంలో మేము కొంత స్పష్టమైనటువంటి భావనలో ఉన్నాం. భారత్తో చర్చిస్తాం, అవసరమైతే అప్పగిస్తాం అటువంటి మాటలు ఆయన నోటి వెంటే వచ్చాయంటే పాకిస్తాన్ అటువంటి శత్రు దేశాన్ని భారత్ ఎంతలా భయభ్రాంతులకు గురి చేసింది, పాకిస్తాన్కి ఎటువంటి ముచ్చమటలు పట్టించిందో ఆ మాటల ద్వారా మనకు అర్థం కావాలి. సో ఈ రోజు యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయంటే నాకు తెలిసి ఏదో ఒక రకమైనటువంటి ఒక సెన్సేషన్కి భారత ఆర్మీ తెరలేపబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
తెరలేపబోతోంది. ఒకటి టెస్టింగ్ ఆలోచించాలి, ఇంకొకటి శత్రు దేశాన్ని భయపెట్టడం కోసం, ఇంకొకటి మరోసారి ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి దరిమిలా ఇటువంటి ఫీట్స్ చేయబోతోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మాత్రం అర్థమవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ చేయాలా, పాకిస్తాన్ని పూర్తిగా కుప్పకూల్చేయాలా, పీఓకేని స్వాధీనపరచుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అప్డేట్ చేసుకోండి యాప్ని కూడా. కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వెంటనే లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇటువంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు.